हरिः ओं श्रीगुरुभ्यो नमः। श्रीकैवल्यपदम्बुजेरुटकुनै चिन्तिंचदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकला संरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केळीलोलविलसदृग्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भकु महानन्दाङ्गनाडिम्भकुन् हारिके नन्दगोकुलविहारिके चक्रसमीरदैत्यसंहारिके भक्तदुःखपरिहारिके गोपनितम्बिनी मनोहारिके दुष्टसम्पदपहारिके घोषकुटीपयोघृताहारिके बालकग्रहमहासुरदुर्वनिता प्रहारिकिन् ललितस्कन्धमु कृष्णमूलमु सुकालापाभिरमम्बु मञ्जुलता शोभितमुन् सुवर्णसुमनस्सुज्ञेयमुन् सुन्दरोज्ज्वलवृत्तम्बु महाफलम्बु विमलं व्यासालवलम्बुनैवलयुन् भागवताख्यकल्पतरुर्विन् सद्विषश्रेयमयी वेदकल्पवृक्षविगलितमयि सुखमुखसुधाद्रवमुनमनसियुन्न भगवतपुराणफलरसस्वादनपदविकनुडु रसिक भावविदुलु కలిదోషనివారణమై అలఘుయశల్వగడు నట్టి హరికథనము నిర్మలగతి కోరెడి పురుషుడు వెలయగనవాడు తగిలి వెనడు మహాత్మా భూషణములు వాణికి అఘభేషణములు మృత్యుచిత్త భీషణములు హృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరిగుణోపచిత భాషణములు యంవని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సొరిదిజేయు యంవని శుభనామమే ప్రొద్దునుడు పంగ సంసార బంధంబు సమసిపోవు యవని చరితంబు హృదయంబు జచ్చిన భయముంది మృత్యువు పరువు వెట్టు యవని పదనదినే పారు జలముల సేవింప నైర్మల్య సిద్ధి గలుగు తపసులు యవని పాదంబు తగిలి శాంతి తరవుగాంచిరి వసుదేవ దేవకులకు ఎంబడు దయించ తత్కథలల్ల వినగ ఇచ్చ పుట్టెడు నెరిగింపు మిథ చరిత. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులు రాజర్షి అయినటువంటి ఆ భరతుడి యొక్క శుద్ధమైనటువంటి గుణాలని కర్మల్ని ప్రశంసిస్తూ ఉంటారయ్యా. భగవంతుడిని కొలిచేటువంటి భక్తులు భరతుడి మీద వాళ్ళు చాలా శ్రద్ధగా ఉంటారు. ఆయనలో ఉండేటువంటి శుద్ధమైనటువంటి గుణాలని కర్మల్ని కూడా వాళ్ళు నిత్యము తలుచుకుంటూ ప్రశంసిస్తూ ఉంటారయ్యా. తరువాత ఈ భరతుడి యొక్క మంగళకరమైనటువంటి ఈ వృత్తాంతం విన్నటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటుంది, ఉన్నటువంటి వాళ్ళకి దీర్ఘాయుషు, ధనము, కీర్తి, స్వర్గము, మోక్షము అనేటువంటి 5 విధాలైనటువంటి వాటిల్ని ఆ భగవంతుడు వీళ్ళకి అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. దీర్ఘమైనటువంటి ఆయుష్ ఇస్తాడు. అంటే ఈ జన్మలోనేనా అండి అంటే కాదు, ఏ జన్మలోనైనా సరే ఈ మానవుడు ఈ పుణ్యకథను విన్నటువంటి వాడు ఏ జన్మలో వాడు దేహాన్ని వదిలి మరొక జన్మ పొందినా అందులో కూడా దీర్ఘాయుష్మంతుడై ఉంటాడు. తరువాత ప్రతి దీర్ఘాయుష్ ఎప్పుడు కలుగుతూ ఉంటుందో అన్ని జన్మల్లోనూ కలుగుతూ ఉండేటప్పటికి ఆయా జన్మల్లో ధనం వస్తుందయ్యా, కీర్తి వస్తుందయ్యా. తర్వాత వాడు మామూలుగా ఉండేటువంటి వాడికి స్వర్గఫల ప్రాప్తి జరుగుతుంది. ఆ ఫైనల్గా మోక్షం కూడా వస్తుంది అని చెప్పిన తర్వాత దీనిని మహాత్ములు ఎవరైతే చెప్తూ ఉంటారో ఆ చెప్పగా ఎవడైతే వింటూ ఉంటాడో
అలా వినడమే కాకుండా ఎవడైతే ప్రవశిస్తూ ఉంటాడో చెప్పగా విన్నాడు. ఇప్పుడు సుఖబ్రహ్మ చెప్పగా విన్నాడు పరీక్షిత్ మహారాజు. సుఖబ్రహ్మ మనకి ఈ పుస్తక రూపంలో, ఈ శ్లోకాల రూపంలో, ఈ వచనాల రూపంలో సుఖబ్రహ్మ మన ఎదురుగా కూర్చుని మనకి చెప్తున్నాడు అని ఎవడైతే విన్నాడో, అలా విన్నటువంటి వాడు ఎవడైతే ప్రవచిస్తూ ఉంటాడో, ఎవడైతే ఈ కథని చెప్తూ ఉంటాడో, చెప్పడమే కాదయ్యా వాడిని కొనియాడుతూ ఉంటాడో, ఆ కథలో ఉండేటువంటి ఆ భరతుడి గురించి, ఆయన యొక్క గొప్పతనం గురించి శ్రద్ధగా మనస్ఫూర్తిగా, ఎంత గొప్పవాడు, అయ్యో మనం ఇలా ఉండలేకపోతున్నామే అని చెప్పి శ్రద్ధగా భక్తిగా సిన్సియర్గా ఎవరైతే దానిని కొనియాడుతూ ఉంటారో, అప్పుడు వాడికి అలాగ కొనియాడేటువంటి వాడికి, అంటే మహాత్ములు చెప్పగా విన్నవాడు, ఆ వినినటువంటి వాడు దానిని ప్రవచిస్తూ ఉంటాడో, ఆ ప్రవచించడమే కాకుండా ఆ భరతుడి యొక్క వృత్తాంతాన్ని సమయం వచ్చినప్పుడు ఆ రిఫరెన్సెస్ ఇస్తూ భరతుడు ఇలాగ అని చెప్పి దానిని కొనియాడుతూ ఉంటాడో, అలాంటి వాడికి తన స్వస్వరూపం, తన ఆత్మస్వరూపం ఒకటి కనిపిస్తుంది. ఆత్మస్వరూపానుభవాన్ని పొందుతాడు. ఎప్పుడైతే అటువంటి ఆత్మస్వరూపాన్ని పొందుతాడో వాడికి సకలమైనటువంటి సర్వ ఏవాశిష సమస్తమైనటువంటి కోరికలు కూడా సిద్ధిస్తాయ్యా. ఈ సిద్ధి కోసం అని చెప్పి వాణ్ణి ఆశ్రయించాల్సినటువంటి పని లేదు అని చెప్పి సుఖబ్రహ్మ భాగవత మహాపురాణం పంచమ స్కంధంలో రఘుగణ జడభర్త సంవాదంలో పారోక్ష వివరణం నామ అంటే ఏమిటి, పరోక్షంగా తాను చెప్పినటువంటి ఆ కథలో ఉండేటువంటి ఇండైరెక్ట్గా చెప్పినటువంటి వాటిలన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఆ పంచమ స్కంధంలో 14వ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం. కాబట్టి ఏమిటి అంటే మహాత్ములు చెప్పగా విన్ని దానిని ఎవరైతే ప్రవచిస్తూ ఉంటారో అన్నారు. ఇప్పుడు మహాత్ములైనటువంటి వాళ్ళు సుఖబ్రహ్మ లాంటి మహాత్ములు ఎవరున్నారు, మనకి లేరు. కాబట్టి ఆ సుఖబ్రహ్మ చెప్పినటువంటివన్నీ కూడా మనకి ఏదో పుస్తకాల్లో ఉంటాయి, అంతే కదా. లేకపోతే మహాత్ములైనటువంటి వాళ్ళు ఏదో పరమాచార్యులు లాంటి వారు, అటువంటి వారు ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు అటువంటి మహాత్ములు చెప్తే మనకి విన్నట్టయితే సరిపోతుంది. అలాగా దీనిని ప్రవచించుకోవడం, అంటే బాగుగా వచించుకోవడం, అంటే మనలో కూడా మనం నేనేదో మైక్ పట్టుకుని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నేనే శ్రద్ధగా దాన్ని కూర్చుని నాలో నేనే ప్రవచించుకుంటూ ఉంటే చాలు, ఈ రకమైనటువంటి కలుగుతుంది అని చెప్పి ఫలశ్రుతి కింద చెప్పిన తర్వాత ఇవాళ నుంచి అథ పంచదశోధ్యాయ శ్రీ శుక ఉవాచ. ఈ పంచదశోధ్యాయంలో గయుడి యొక్క చరిత్రను చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి శ్రీ శుక ఉవాచ భరతస్యాత్మజ సుమతిర్నామాభిహితో యముహ వావ కేచిత్ పాఖండిన ఋషభ పదవీం అనువర్తమానాం చానార్య ఆవేదసమామ్నాతాం దేవతాం స్వమనీషియా పాపీయస్యాం కలో కల్పయిష్యంతి అని చెప్పి ఓ పరీక్షితు భరతుడికి సుమతి అనేటువంటి పేరుతో ప్రసిద్ధిగాంచినటువంటి ఒక కుమారుడు పుట్టాడయ్యా. భరతస్య సుమతి నామ ఆత్మజ అభిహిత, ఆయనకి పుట్టాడు అని చెప్పారు. ఎవరికి? ఈ భరతుడికి సుమతి అనేటువంటి కొడుకు పుట్టాడయ్యా. ఈ పుట్టినటువంటి ఈ సుమతి ఋషభ పదవి, తన తాతగారైనటువంటి ఋషభుడి యొక్క మార్గాన్ని ఆ సుమతి, అంటే ఆ మంచి బుద్ధి అనేటువంటిది, అంటే ఆ దైవ సంబంధమైనటువంటి బుద్ధి తాతగారు ఏ విధంగా అయితే ఫాలో అయ్యాడో అనేటువంటి దానిని అనువర్తమానం, దాన్ని అనుసరిస్తూ ఆయన జీవితం గడిపాడయ్యా. కానీ అదే కాలంలో ఆ సుమతి యొక్క కాలంలో కేచిత్ పాఖండిన అనార్యా ఆవేద సమామ్నాతాం దేవతాం స్వమనీషియ పాపీయస్యాం కలవు కల్పయిష్యంతి. అలాగా ఆయన ద్వారా ఆయన ఉన్నాడు. కానీ పాపభూయిష్టమైనటువంటి ఈ కలియుగంలోకి వచ్చేటప్పటికి మాత్రం వేద విరోధులైనటువంటి దుష్ట స్వభావం, అంటే పాఖండినులు అంటే ఎవరు అంటే పాఖండులు అంటే ఏమిటంటే వేద విరోధులు అని అర్థం. తర్వాత ఆ వేదానికి విరుద్ధంగా వేదాన్ని మొట్టమొదటి అర్థం చేసుకోలేరు, పై అర్థాలేవో తెలుసుకుని ఇదే వేదం అనుకునేటువంటి స్థితిలో ఉండి వాళ్ళకి ఏదైతే తోస్తూ ఉంటుందో ఆ పద్ధతుల్ని
వాళ్ళు పాటిస్తూ ఉండేటువంటి అనార్యులు అంటే ఆర్యులు కానటువంటి వాళ్ళు. ఆర్యులు అంటే పూజింపదగినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరు? ఈ పాఖండులు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వేదంలో చెప్పబడినటువంటి వేదంలో చెప్పబడినటువంటి దేవతలు చాలామంది ఉంటూ ఉంటారు. వేదంలో చెప్పలేదు, వేదంలో కొంతమంది దేవతల గురించే చెప్పారు. ఆ దేవతలను గురించి కాకుండా స్వమనీషియ తమ బుద్ధితో పాపీయాస్యాం, తమ బుద్ధితో తమకి వీడు ఫలానావాడు దేవుడు, ఫలానావాడు దేవుడు, ఫలానావాడు ఇది అనేటువంటి మనీష అంటే బుద్ధి. ఆ బుద్ధితో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారన్న అనార్యులు, వేదంలో అవేద సమామ్నాతాం పాఖండిన వాళ్ళు ఇటువంటి కలియుగంలో కల్పిస్తూ ఉంటారయ్యా పరీక్షితు. కాబట్టి కలియుగంలో ఈ లక్షణం ఒకటి వచ్చేస్తుంది అని చెప్పిన తర్వాత ఆ సుమతి ఉన్నాడే ఆయనకి తస్మాత్ వృద్ధసేనాయాం దేవతాజిన్నామ పుత్రో భవతు. ఆ సుమతికి అంటే భరతుడి కొడుకు అయినటువంటి సుమతికి వృద్ధసేన అనేటువంటి భార్య ఉందయ్యా. ఆ భార్యతో ఆయనకి దేవతాజిత్తు అనేటువంటి కుమారుడు కలిగాడు. తరువాత అధా సూర్యాం తత్తనయో దేవద్యుమ్నస్తతో ధేనుమత్యాం సుతః పరమేష్టి తస్య సువర్చలాయాం ప్రతీహ ఉపజాత. తర్వాత ఆ దేవతాజిత్తునికి ఆసురైనటువంటి భార్య ఉంది. ఆవిడ ద్వారా ఈ దేవతాజిత్తుడికి దేవద్యుమ్నుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. ఆ దేవద్యుమ్నుడి భార్య పేరు ధేనుమతి. ఆవిడికి పరమేష్టి అనేటువంటి పుత్రుడు పుట్టాడయ్యా. ఆ పరమేష్టికి సువర్చల అనేటువంటి భార్య ఉంది. ఆ సువర్చల యందు ప్రతీహుడు అనేటువంటి పుత్రుడు కలిగారు. అంటే ఒక్కసారి మనం ఇంతవరకు చూసుకున్న భరతుడికేమో సుమతికి దేవతాజిత్ అనేటువంటి కొడుకు, దేవతాజిత్తుకి దేవజుమ్నుడు అనేటువంటి కొడుకు, దేవజుమ్నుడికి పరమేష్టి అనేటువంటి కొడుకు, ప్రతీహుడు అనేటువంటి వాళ్ళు పుట్టుకుంటూ వచ్చారయ్యా. ఇలాగ వచ్చినటువంటి ఈ ప్రతీహుడు ఆత్మవిద్యామాఖ్యాయ స్వయం సంశుద్ధో మహాపురుషం మనుసస్మారా. ఏ ప్రతీహుడు ఉన్నాడే ఈ ప్రతీహుడు ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మవిద్య అంటే ఆత్మజ్ఞానంలో ఆఖ్యాం బోధించాడు. ఆయన ఆత్మవిద్య గురించి బోధన చేస్తూ ఉండేవాడయ్యా ప్రతీహుడు. తర్వాత అంతేకాదు స్వయం సంశుద్ధ మహాపురుషం అనుసస్మార. స్వయంగా తాను ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటి, ఆత్మ యొక్క గుణాలు ఏమిటి, ఆత్మ సర్వవ్యాపకమైనటువంటిది అని చెప్పి వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ఉండేటువంటి ఆత్మతత్వ జ్ఞానం అంతటినీ కూడా ఆయన బోధిస్తూ ఉండేవాడు. ఆయన బోధించడం అంటే ఏమిటంటే మొట్టమొదటి ఆయన అర్థం చేసుకోవాలిగా. కాబట్టి బోధ అంటే బుద్ధిలోకి ఆత్మజ్ఞానాన్ని ఆయన ఇంపోర్ట్ చేసుకుని దానిని ఆ ఆత్మజ్ఞానాన్ని తాను దిగుమతి చేసుకుని అది బోధించడం కూడా చేస్తాడు స్వయం. అంతేకాదయ్యా ఊరికనే పుస్తకం చదివేసేసి చెప్పేసేటువంటి విధానంగా కాదు, స్వయంగా సంశుద్ధ చాలా శుద్ధుడయ్యాడు. అంటే ఆత్మజ్ఞానమే మనసు నిండా నిండిపోయి ఆత్మజ్ఞాన సంబంధమైనటువంటి విశేషమే తన వాసనల కింద, తన మనోరథాల కింద, తన యొక్క ఊపిరి కింద మార్చేసుకుని సంశుద్ధుడయ్యాడు. బాగా శుద్ధి పొందాడు. ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు ఆ మనసు, ఆ హృదయం, ఆ శరీరం, ఆ ఆలోచనలు అన్నీ కూడా శుద్ధి అయిపోతాయి. ఆ విధంగా సంశుద్ధ అయిన తర్వాత ఏం చేశాడంటే అక్కడితో ఆగిపోయాడు కాదయ్యా, మహాపురుషం అనుసస్మార. మహాపురుషుడైన మహా అంటే చాలా గొప్పది, దానికి మించినటువంటిది లేదు అనేటువంటి విషయం చెప్పడానికి మహా అనేటువంటి పదం వాడతారండి. అంటే ఏమిటనమాట, ఇంకా దీనికి మించింది ఏమీ లేదు అని చెప్పాలనుకోండి మహా అదనమాట. కాబట్టి మహాపురుషుడైనటువంటి ఆ పురుషోత్తముణ్ణి అనుసస్మార అనుభవానికి తెచ్చుకున్నాడయ్యా. ఎవరు? ఈ ప్రతీహుడు ఎన్నోవాడవుతాడు అంటే భరతుడికి సుమతికి దేవతాజిత్తుకి దేవజుమ్నుడు, దేవజుమ్నుడికి పరమేష్టికి ప్రతీహుడు అయిందా. ఈయన ప్రతీహుడు ఈ ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు. ప్రతీహాత్ సువర్చలాయాం ప్రతిహర్త్రాదయస్త్రయ ఆసన్నిజ్యా కోవిదా సోనవ ప్రతిహర్తు స్తుత్యాం అభజ భూమానావజని
భూమానావజనిషతా అని చెప్పి ఈ ప్రతీహుడికి భార్య సువర్చలని ఒక ఆవిడింది, అంటే పైన ఒక సువర్చలు వచ్చింది, ఈవిడి వేరే సువర్చల. ప్రతీహుడికి సువర్చలయందు ప్రతిహర్త్రాదయ, ప్రతిహర్త అనేటువంటి కొడుకు, ప్రస్తోత అనేటువంటి కొడుకు, ఉద్గాత అనేటువంటి ముగ్గురు కొడుకులు పుట్టారయ్యా. ఈ ప్రతిహతుడికి హర్త్రాదయ త్రయ, ముగ్గురు యజ్ఞాకో విదాహ. ఈ వీళ్ళు దేంట్లో నిపుణులు అంటే తండ్రి అయినటువంటి ప్రతీహుడు ఆత్మవిద్యలో నిపుణుడు, ఆత్మవిద్యను బోధిస్తూ ఉండేవాడు. ఆత్మవిద్య దాంతో సంశుద్ధి చెందిపోయినటువంటి వాడు, తాను పరమాత్మ యొక్క ఆరాధన చేస్తూ పరమాత్మ యొక్క దర్శనం చేసేసుకునేటువంటి వాడు. ఇవన్నీ ఓ పక్కన జరుగుతున్నాయి, అది మాత్రం మర్చిపోకూడదు. అంతకు ముందు ఏం చెప్పాడు, ఇవన్నీ ఒక విధంగా జరుగుతూ ఉంటే వేద విరుద్ధమైనటువంటి దేవతా స్వరూపాలని పూజించుకునేటువంటి పాఖండ మతం ఓ పక్కన వస్తోంది కలియుగంలో ఇటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ విధంగా చేస్తూ ఆ సువర్చలందు ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్గాత అని ముగ్గురు కొడుకులు కలిగారయ్యా. ఈ ముగ్గురు యజ్ఞయాగాదుల్లో వాళ్ళు చాలా నిపుణులు. అంటే యజ్ఞయాగాలు చేయడంలో ఈ ప్రతిహర్త కొడుకులు ఈ ముగ్గురు కూడా చాలా ఎక్స్పర్ట్స్ వీళ్ళు. తర్వాత ఈ ప్రతిహర్త అనేటువంటి మొదటి కొడుకున్నాడే, ఆ ప్రతిహర్తకి అజుడు, భూమ అనేటువంటి ఇద్దరు కొడుకులు కలిగారు అని చెప్తూ భూమ్న ఋషికుల్యాయాముద్గేతస్తత ప్రస్తావో దేవకుల్యాయాం ప్రస్తావాన్యుత్స్యాయాం హృదయజ ఆసీద్ విభుర్విభోరత్యాంచ పృథుషేణస్తస్మాన్నక్త ఆకూత్యాం జజ్ఞే నక్తా ధృతిపుత్రో గయో రాజర్షి ప్రవర ఉదారశ్రవ అజాయత. సాక్షాత్ భగవతో విష్ణోర్జగద్రి రక్షిషియ గృహీత సత్వస్య కళాత్మవత్వాదిలక్షణేన మహాపురుషతాం ప్రాప్త. ఈయనకి ముగ్గురు కొడుకులు పుట్టారని చెప్పారు కదా. ఆ ముగ్గురు ప్రతిహర్తకి, ఈ ప్రతిహర్త అనేటువంటి పెద్ద కొడుకున్నాడే, ఆ ప్రతిహుడి యొక్క పెద్ద కొడుకు ప్రతిహర్తకి అతని భార్య పేరు స్తుతి. ఆ స్తుతికి అజుడు, భూమ అనేటువంటి కొడుకులు కని చెప్పారు కదా. ఈ భూమ అనేటువంటి ఆ కొడుకులతో ఆయన భార్య పేరు ఋషికుల్య. ఆ ఋషికుల్యందు ఉద్గీధుడు అనేటువంటి హృదయం నుండి పుట్టే కొడుకు కలిగేట. భూమ్న భూముని వలన ఋషికుల్యయందు ఉద్గీధుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. ఆ ఉద్గీధుడికి దేవకుల్యయందు ప్రస్తావుడుకు నియత్సయందు విభుడికి రతియందు పృథుషేనుడికి ఆకూతియందు నక్తునికి ధృతియందు గయుడు అనేటువంటి పుత్రులు కలిగారు. అంటే ఏమిటనమాట, ప్రతిహర్త కొడుకు అయినటువంటి అజుడికి ఉద్గీధుడికి ప్రస్తావుడికి విభుడికి పృథుషేనుడికి నక్తుడికి గయుడు. ఇప్పుడు మనకి ఈ స్కంధంలో ఈ అధ్యాయంలో చెప్పేటువంటి కథ అంతా కూడా ఈ నక్తుడి కొడుకైనటువంటి గయుడి గురించి ఈ కథ జరుగుతూ ఉంటుందయ్యా. ఈ గయుడు ఏమిటి, ఆయన యొక్క లక్షణం ఏమిటి అంటే ధృతిపుత్రుడైన గయ. ఆయన ఆ గయుడి యొక్క తండ్రి పేరు నక్తుడు. తర్వాత ఆ నక్తుడు భార్య అంటే గయుడి యొక్క తల్లి ధృతి. ఆ ధృతిపుత్రుడే గయుడు. అంటే నక్తుడు, ధృతి అనేటువంటి ఆ భార్యాభర్తలకు గయుడు అనేటువంటి ఆయన పుట్టాడయ్యా. ఇప్పుడు ఆ గయుడు ఎటువంటి వాడు అంటే రాజర్షి ప్రవర. రాజర్షులలో ప్రవర అంటే చాలా గొప్పవాడు, శ్రేష్ఠుడు, అంతకు మించినటువంటి వాడు లేడు అని అర్థం అన్నమాట. ప్రవర అంటే బాగుగా వరించదగినటువంటి వాడు. అంటే ఆయనని ఎవరైనా సరే రోల్ మోడల్గా తీసుకోగలిగినటువంటి ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు రాజర్షి ప్రవర. తర్వాత ఉదార శ్రవాహ. ఉదార అంటే ఎక్కడైనా చూడ, శ్రవాహ వినబడేటువంటి వాడు. అంటే ఏమిటనమాట, గయుడి గురించి ప్రతి వాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉంటారు. తాను మిగతా పైన ఉన్నటువంటి వాళ్ళు పుట్టారు అనుకుంటూ ఉంటారు, కానీ ఈయన గురించి బాగా చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఒక వంశంలో చాలామంది
పెద్ద పెద్దలు ఉంటారు, మహాత్ములు పుడుతూ ఉంటారు, వీళ్ళు వాళ్ళు పుడుతూ ఉంటారు, కానీ ఆ వంశంలో ఒకళ్ళ గురించి బాగా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క గుణాలని బట్టి ప్రజల్లో చెప్పుకుంటారు. ఫలానా వాడు మనవడండి, ఫలానా వాడి ఇదండి అని ఆ కుర్రవాడి గురించి ఏ విధంగా అయితే మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ విధంగా చెప్పుకుండేటువంటి అటువంటి వాడిని ఉదార శ్రవ అంటారు. అంటే బాగుగా చెప్పుకునేటువంటి వాడు, అంటే గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు. తరువాత ఆయన ఆ గయుడు జగత్ రిరక్షయ, తర్వాత ఈ జగత్ అంతటినీ కూడా రక్షించే కోరిక కలిగినటువంటి వాడు. తన చుట్టూ ఉండేటువంటి ఈ జగత్ అంతటినీ కూడా రక్షించాలి అని ఉండేటువంటి వాడు. రక్షించాలి అనేటువంటిది ఉంది అంటే బాగానే ఉందండి. ఆయన ఇంకా గుణం, ఎటువంటి గుణం అంటే గృహీత సత్వస్య, సత్వగుణం ప్రధానంగా ఆయన స్వీకరించాడు. రజోగుణం తమోగుణం లేకుండా పరిపూర్ణమైనటువంటి ఒక తెల్లని కాగితంలాగా, ఒక స్ఫటికలింగంలాగా, ఒక తళతళ మెరిసిపోయేటువంటి ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. అది నెంబర్ 3. ఆయనకు ఉండేటువంటి ఆయన కోరిక ఏమిటంటే జగత్ రిరక్షయ, జగత్తును రక్షించాలి అనేటువంటి వాడు. తర్వాత ఇంకా ఆయనలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే అలాగా ఆ గుణం, ఆ సత్వగుణం ఆ గయుడిలోకి ఎందువల్ల వచ్చింది అంటే భగవతః విష్ణు సాక్షాత్ కలాంశః. అది ఆ సత్వగుణం ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే భగవంతుడైనటువంటి వాడు, సర్వపూజ్యుడైనటువంటి వాడు, సకల గుణాలు కలిగినటువంటి వాడు, షడ్గుణ సంపన్నుడైనటువంటి పరమాత్మని భగవతః అంటారు. 6 గుణాలు కలిగినటువంటి వాడు భగవంతుడు అని ఒక అర్థం. తర్వాత పరమాత్మ అనేటువంటి కూడా అర్థం ఒకటి ఉంది. కాబట్టి భగవతః విష్ణో సాక్షాత్ కలాంశః. ఈ గయుడు సాక్షాత్తు భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కళ అంటే అంశ చేత ఆయన పుట్టాడు. ఇది ఆయన యొక్క లక్షణం అదయ్యా పరీక్షితు. అంతేకాదు ఆత్మవత్వాది లక్షణేన మహాపురుషతాం ప్రాప్తః. ఆత్మవత్వాది లక్షేణ, ఆత్మవత్వాత్ అంటే ఏమిటంటే ఆత్మ అంటే మనసు. ఇక్కడ మనసు, ఈ మనసుని ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహించగలిగేటువంటి లక్షణములతో పుట్టినటువంటి వాడు. అంటే ఏమిటి, ఎటువంటి వాడు అంటే రాజర్షి, గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు. తర్వాత జగత్తును రక్షించాలి అనేటువంటి భావంతో ఉన్నాడు. అదేవిధంగా పరిపూర్ణమైనటువంటి సత్వగుణాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. అదే కాకుండా ఇటువంటి గుణాలన్నీ అతనిలోకి రావడానికి కారణం ఏమిటంటే భగవతః విష్ణు సాక్షాత్ కలాంశః. సాక్షాత్తు విష్ణు యొక్క ఆ అంశచేత పుట్టినటువంటి ఈ లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడికి ఆటోమేటిక్గా ఆత్మవత్వాది లక్షణేన, ఇంద్రియ నిగ్రహం అనేటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు. ఎప్పుడైతే ఇంద్రియాలు నిగ్రహం అవుతాయో, ఎప్పుడైతే మనసంతా సాత్వికంగా నిండిపోతుంటుందో అప్పుడు ఆ వ్యక్తి, లేకపోతే ఆ సాధకుడు, లేకపోతే ఆ భక్తుడు ఏమిటి జరుగుతుందంటే మహాపురుషతాం ప్రాప్తః, మహానుభావత్వాన్ని పొందుతాడు. మహానుభావము అంటే ఏమిటంటే అర్థం మామూలుగా మనం అంటున్నాం మహానుభావులండి అంటాం. ఏమిటి మహానుభావం అంటే మహా గొప్పదైనటువంటి అనుభవాన్ని పొందినటువంటి వాడిని మహానుభావులు అంటారు. అంటే ఏమిటి, అంతకు మించినటువంటి అనుభవం మరొకటి ఉండదు, అటువంటి వాడిని మహానుభావులు అంటారు. అటువంటి ఆ పరమానందాన్ని, అమరతత్వాన్ని, ఆ భగవంతుడి యొక్క స్ఫురణని, భగవంతుడి యొక్క ఆ తేజస్సుని ఎవరైతే పొందుతారో, ఎవరైతే దానిని ఆస్వాదిస్తూ ఉంటారో, ఎవరైతే మనసులో ఈ నిత్యము కూడా అదే ఉంటుందో అటువంటి వాళ్లను మహాపురుషతాం అంటారు. అంటే ఏమిటి, ఆ మహానుభావత్వాన్ని మహాపురుషతాం ప్రాప్తః, ఆ మహాపురుషుణ్ణి పొందాడు. అంటే ఆ మహానుభావతత్వాన్ని పొందినటువంటి వాడయ్యా ఈ గయుడు అని ఆ గైడు యొక్క లక్షణాన్ని చెప్పాడు. అదొక్కసారి అంటే ఏమిటి, గైడు యొక్క తండ్రి ఎవరండి, నక్తుడు. నక్తుడి యొక్క భార్య పేరు ధృతి. ధృతి, ధృ కాదు ధృతి. ఆ ధృతికి
గయుడు అజాయత పుట్టాడు. ఈ గయుడు రాజర్షులలో గొప్పవాడు, తర్వాత గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు, జగత్తును రక్షించాలి అనేటువంటి భావంతో వచ్చినటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి సత్వగుణ సంపన్నుడైనటువంటి వాడు, సాక్షాత్తు భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అంశ చేత పుట్టినటువంటి వాడు. తరువాత ఇలాగ పుట్టడం వల్ల ఆయనకి ఆత్మవత్వాది లక్షణైన ఇంద్రియ నిగ్రహం అనేటువంటి మహత్తరమైనటువంటి ఆ భావం, ఆ ఇంద్రియ నిగ్రహం అనేటువంటి స్థితి ఆయనకి ఏర్పడినప్పుడు ఇటువంటి కండిషన్స్లో ఉండేటువంటి సాధకుడు కాబట్టి ఆయన మహాపురుషతాం ప్రాప్త, మహాపురుషుడైనటువంటి ఆ పరతత్వాన్నే అణువణువులోనూ తాను నింపుకున్నాడు. అంటే ఆత్మ చైతన్య ప్రకాశాన్ని నేను అనేటువంటి అహం బ్రహ్మాస్మి త్వమేవాహం ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ఆ స్థితిలో నిరంతరము కూడా భగవంతుడైనటువంటి ఆ శ్రీహరినే తలుచుకుంటూ ఉండేటువంటి లక్షణం కలిగినటువంటి వాడిని ఆయన ఉదార శ్రవాహ అంతటి వాడు అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా గయుణ్ణి తలుచుకుంటూ ఉంటారయ్యా. కాబట్టి ఇప్పుడు కూడా మనం సుఖబ్రహ్మ నోటి ద్వారా ఆ గయుణ్ణి మనం కూడా తలుచుకున్నాం కాబట్టి ఆ విష్ణు అంశస్వరూపుడైనటువంటి ఆ మహాభక్తుడి యొక్క ఆ అనుగ్రహం మన మీద కూడా కలుగుతుంది. రేపటి కార్యక్రమంలో తర్వాత కాదని చూసుకుందాం.